అంత మంచిదేనా? తీసుకోండి, ఫోటో తీసుకోండి. నువ్వు చెప్పలే మన అప్పులు అన్ని తీసుకోలే బిందాస్. అసలు మనకు అప్పులే లేవిగా. మన ఎవరైనా అప్పులలో ఫోన్ చేస్తున్నారా? అప్పలాగా అంటే అంటే అప్పులలో ఫోన్లు మనకు ఇప్పుడు ఒక్కరు కూడా ఫోన్ లేదు మనకు కదా. ఇప్పటి నుంచి మనం లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఈ చీరలు బాగానే ఉంది కదా, 3 చీరలు అంట కట్టినా ముగ్గురికి. నీకు అదృష్టం ఉండాలి నా దగ్గర చీరలు కొనాలంటే తెలుసా. అప్పుడు ఒక్క చీరనే కొన్నావా, కానీ ఇప్పుడు నా దగ్గర చీరలు ఉంటున్నావు అంటే ఇప్పుడు మనం రిచ్. నా దగ్గర కొనాలంటే రిచ్చే ఉండాలి, అందుకే నువ్వు కొంటున్నావు. అది తెలుసుకో ముందు. ఇవన్నీ కాదు కానీ నేను ఒక మంచి బిజినెస్ పెట్టేస్తాను. బిజినెస్ పక్కన పెట్టు, మనం చేస్తే దావత్ ఇవ్వాలి కదా. ఇవ్వాలి సంవత్సరం ఇది మనం చేయకుండా కలవుతాం. ఆమె వల్లనే కదా మనం స్కీమ్లో జాయిన్ అయింది. సాలాపు జగ వలన జాయిన్ అయింది మనం. అవును మరి అవునా? ఆమెనే కదా ఐడియా ఇచ్చింది. ఆమె జస్ట్ చెప్పింది, అటు పోతే తీసుకొచ్చినా లేదా నేను జయనే కదా ఆమె పరిచయం చేసింది మనల్ని. ఏం చేసింది? వచ్చింది, నిలబడ్డది, 2 ముక్కలు మాట్లాడి తెలిపింది. మొత్తం చేసింది ఎవరు? ఎవరు? నేను కాదా? ఏం చేసినాం? మిమ్మల్ని తీసుకెళ్ళింది ఎవరు? నేను కాదా? జయకని తీసుకొచ్చింది ఎవరు? నేను కాదా? మరి గావకు దావతిస్తానంటారు నన్ను విడిచిపెట్టి. ఏదైనా చేసింది నేను. ఏదైనా చెప్తే నా గురించి చెప్పాలి కానీ ఇంకా జయ గురించి చెప్తారు. జయక జయక అని. నీకు కావాల్సింది దావతే కదా. అవును మరి. దాని పేరు సోన్ పాపిడి. మరి సోన్ పాపిడి అవ్వట్లేదు. ఇది సోన్ పాపిడే. ఇది కాదు నేను అన్నది. మరి స్కీమ్ లో జాయిన్ చేసింది ఆమె పేరు. ఆమె పేరా? శిరీష. అదే పేరు శిరీష. అప్పటి నుంచి చూస్తున్నా బాగా ఇంటిజాదంలో ఉన్నా. ఇంతేజమా? ఇంతేజం అంటే ఏంటిది? ఎంతజియాజం అంటే ఉత్సాహం. మరి మనం గట్లనే ఉన్నాం కదా చూడు. సరే కానీ ఇంతకి పోయిన గంట అయిపోయింది. ఫస్ట్ మరి ఎంత కడదాం ఈసారి? 1,00,000 పెడదాం మనం. 50,000 పెడదాం అనుకుంటున్నా. నేను నువ్వు ఒకటి చెప్తావు మళ్ళీ ఒకటి పెడుతుంది మనం తెలియకుండా. మనం పోయిన నెల 1,00,000 పెట్టినాం కదా, 2 లక్షలు వచ్చినాయి. మరి ఊకే కదే పెడదామా? ఈసారి 4 లక్షలు పెడదాం. 8 లక్షల రూపాయలు వస్తుంది. 8 లక్షల 8 లక్షలా? 8 లక్షలా? మళ్ళా 8 లక్షలు బాగానే ఉంది కానీ 4 లక్షలు ఎలా పెడతాం? ఏమైతుంది? ఫస్ట్ ఏలే 5,000 చేసినాం, తర్వాత 10,000 వచ్చింది. అట్లా పెంచుకుంటూ మనం పెంచుకుంటూ 1,00,000 దాకా వచ్చినాం. పోయిన నెల 1,00,000 రూపాయలు పెట్టినామా లేదా? 2 లక్షలు వచ్చినాయి. మరి ఇప్పుడు 4 లక్షలు పెడితే 8 లక్షలు వస్తాయి. మరి ఇప్పుడు చేసానికి ఎందుకు భయం? పెడితే 4 లక్షలు పెట్టమంటే 8 లక్షలు వస్తే ఈజీగా తీసుకోలేదు అప్పుడు. అవునా కదా? నా దగ్గర అయితే 3 లక్షలు ఉన్నాయి. నేను 1,00,000 రూపాయలు అప్పు చేస్తాను, తెచ్చి పెట్టేస్తాను. ఇక మరి మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. మన లైఫ్ లగ్జరీగా ఉండాలంటే ఇక మీ ఇష్టం, అది మీరు ఆలోచించుకోవాలి. పెట్టేద్దామా? పెట్టేద్దాం. సరే ఫస్ట్ 4 లక్షలు పెడుతున్నాం కదా. పెడుతున్నాం. పెట్టేద్దాం. ప్రతి నెల 30 తారీఖు మధ్యాహ్నం కల్లా బ్యాంకులో పైసలు పడేవి. ఈ రోజు అవి పడలేదు. శిరీష గారికి ఫోన్ చేసి నేను స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నీకు తెలుసా, రెడ్డమ్మ దగ్గర 2 లక్షలు అప్పు చేశా. ఆ అప్పు ఎలా తీర్చాలి? చాలా టెన్షన్ గా ఉంది. ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టా. మా ఆయన బిజినెస్ కోసం దాచుకున్న ఒక్కొక్క రూపాయిని కూడా నేను ఆయనకు తెలియకుండా ఇందులోనే తగిలేసా. ఇప్పుడు ఆయన అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? నా మొహం ఎలా చూపియాలి? ఏమని చెప్పాలి? నేను జయని అడిగితేనేమో పారిపోయిందని చెప్తుంది. ఇప్పుడు నేను అప్పు ఎలా తీర్చాలి? ఆయనకి ఏమని సమాధానం చెప్పాలి? ఏం అర్థం కావట్లేదు. ఎలా తీర్చాలో ఏం. రెడ్డమ్మ దగ్గర తీసుకున్నామంటే దాంట్లో సర్ప్రైజ్ ఏం లేదు వదిన. నేను కూడా 3 లక్షలు అప్పు చేసిన రెడ్డమ్మ దగ్గర. ఇంకా నేను మా అత్తకు తెలియకుండా నా బంగారం మా అత్త బంగారం కూడా పెట్టేసిన. మా అత్తేమో 4 రోజులు ఊరిపోతా అని పోయింది. వారంలో వస్తా అని ఫోన్ చేసింది. ఆమె బంగారం కూడా ఇస్తా అన్నది. మా అత్తేమో ఇప్పుడు వస్తా అంటుంది. ఏమో భయం వేస్తుంది వదిన. మా ఆయన చెప్తే ఏమి చేస్తాడో ఏమో భయం వేసింది. ఎట్లనో ఏం చేయాలో ఏమో వదిన. నేను తీసుకున్న రెడ్డమ్మ దగ్గర 2 లక్షలు. రెడ్డమ్మ దగ్గర తీసుకున్నందుకు భయం లేదు. మా ఆడపడుచు పెళ్లి కుదిరిందంట. మా ఆయన చెప్పిండు
3 రోజులలో ఊరికి వెళ్ళాలా, బంగారం అంతా తీసుకుని వెళ్ళాలా అన్నాడు. పెళ్లి కొడుకు వాళ్ళు బాగా బలిచినోడంట, మనం మంచి బంగారం వేసుకొని రెడీ కావాలన్నాడు. నేనేమో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టిన, చేతిలో ఒక రూపాయి లేదు. ఏం చేయాలో అర్థమవుతలే. పెళ్ళికేమో బాగా తయారు కావాలని మా అన్న ఒకటే మొత్తుకుంటుంది. ఇక నేను తాకట్టు పెట్టిన విషయము అవన్నీ తెలిసిందనుకో, ఇక నాకు సావేగా. నేను నా ప్రతి కన్నీళ్లకు కారణం అయ్యాను. నాకు మార్నింగ్ ఒక ఆమె ఫోన్ చేసింది. ఆమె పేరు ఇందు అంట. నేను చేసినవి అన్నీ చెప్పేస్తుంది. నాకు చాలా టెన్షన్గా ఉంది, ఏం చేయాలో నాకు తెలియట్లేదు. రిలాక్స్, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. మనకు పోలీసు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు తెలుసు, నేను చూసుకుంటాను కదా. ఎందుకు కంగారు పడుతున్నావు? నువ్వు అలానే చెప్తావు. ఆమెకి నా గురించి తెలుసు, నీ గురించి తెలుసు, ఆ రెడ్డమ్మతో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలుసు. రేపు పొద్దున్న ఆవిడ వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకొని నా పరిస్థితి ఏంటి? రిలాక్స్, నేను ఉన్నాను కదా. మనకి పోలీసు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు తెలుసు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. అంత కంగారు పడకు. పోలీసు వాళ్ళ గురించి, నీ ఎమ్మెల్యేల గురించి, నీ ఎంపీల గురించి నా దగ్గర చెప్పొద్దు. అందరి దగ్గర చెప్పినట్టు నా దగ్గర చెప్పొద్దు. రేపు పొద్దున కనుక ఆవిడ నా దగ్గరికి వచ్చింది అనుకో, నిన్ను, ఆ రెడ్డమ్మని అందరినీ ఇరికిచ్చేస్తాను. ఇప్పుడు చెప్తాను, రేపు పొద్దున్న 10 నువ్వు రావాల్సిందే. రేపు పొద్దున్న 10 రాకపోతే అప్పుడు చెప్తాను మీ అందరి సంగతిని. ఎక్కడ అడ్రస్ చెప్పలే? నంబర్ ఏంటో ఏం లేదు. కొంచెం కనుక్కోవచ్చు కదా. ఎక్కడ ఈ అడ్రస్ చెప్పారా? వెంకటేశ్వర. పడుతుందని లోపల సీటు కనిపిస్తుంది గాజులు. పడుతుంది ఇంకా అక్కడ సీసీ కెమెరా అప్పుడే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాం చేసినట్లయితే ఎందుకంటే మనం ఏ ముద్రను ప్రూవ్ చేద్దాం. సినిమాలలో ఇస్తేనే ఇస్తారు. బిడ్రాడికి పోయి హలో, హలో వదినా. చెప్పండి వదినా. నాకు కాల్ వచ్చింది వదినా. మొన్న శిరీష్ హత్య చేసిన ఫొటోస్ పంపించారు వదినా. ఎవరో నీకేమైనా కాల్ వచ్చిందా వదినా? నాకు ఫొటోస్ వచ్చాయి వదినా, అయ్యే చూస్తున్నాను ఇప్పుడు. అమ్మో, మనం ఏం చేయలేదు వదినా. ఇట్లా వచ్చినాయి, చాలా అవుతుంది.
అవును వదిన, అదే చూస్తున్నాను. ఇప్పుడు కూడా మనకి ఎవరు తీసారు ఏంటనేది కూడా తెలియదు వదిన. ఏం చేయాలో ఏమో, ఫొటోస్ వచ్చినాయి. అవును, అది భయం వేస్తుంది. మరి ఎందుకు రమ్మన్నది ఇక్కడ పార్కింగ్ కాల్సి మంగా చెప్పు మంగ, ఎందుకు రమ్మంది? భయం ఇక్కడ చూస్తే నాకేం తెలుసు? మిమ్మల్ని రమ్మన్నట్టే నన్ను రమ్మన్నది. నాకెట్లా తెలుస్తుంది? ఎందుకు పిలుస్తుంది? చంపడానికి పిలుస్తుంది. చంపడానికి పిలుస్తుందట. ఎందుకంటే డబ్బులు కట్టడానికి ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తుందట. ఆ గుడి మీద చూడండి, రక్తం జిల్లింది. అది ఇక్కడే గుడి మీద కూడా చూడు, రక్తం జిల్లింది. ఎవరు నువ్వు ఇప్పుడు చంపేసినట్టున్నది. అది మా ఇంటి కాలు ఇరగొడితే రక్తం అక్కడ జిల్లిపోయింది. అంతే నీ వల్లనే మంగ. నువ్వు తీసుకున్నావని నేను ఎప్పుడు వచ్చి మేము తీసుకున్నాము. అవును, నువ్వు చెప్పకుంటే ఇవన్నీ చేయకపోతుంటాం కదా. బాగుంది. మనము బాధపడుతున్నాం, ఇప్పుడు మన వాళ్ళని కూడా ఇప్పించాం. మంచిగా నాకన్నా ముందు 10,000 పట్టుకొని మంచిగా డబ్బులు తీసుకొని ఇప్పుడు నన్ను అంటున్నారా? ఇప్పుడు చూసినవా, డబ్బులు ఏమో కానీ ప్రాణాల మీదకి వచ్చింది మనకి. మరి అప్పుడు ఎందుకు పెట్టిరమ్మా? అప్పుడు ఎందుకు పెట్టారు? నువ్వు చెప్పట్లే కదా, నువ్వు చెప్పబట్టే నేను తీసుకున్నాము. మరి డబ్బులు వచ్చి నాకు ఇచ్చిరా? మీరేమన్నా మీరే తీసుకునేదా? ఇప్పుడు చూడు మనం ముందు ఇబ్బందులు ఏం చేసాము? అవి రాని వచ్చినాక చూద్దాం. 50,000 తీసుకున్నాకే మా ఆయన కాలు నరికింది. ఇది మీ పరిస్థితి ఏంటో. చంపేసుడే ఇప్పుడు గుర్తుకొచ్చింది. మనం దాన్ని చంపినాం కదా, అందుకు విలిపించింది మనల్ని ఇక్కడికి. చంపినాం మనం, చంపినాం. శిరీషని చంపలే. మనమే కదా చంపలేదు కదా. మనం చంపలే, మనకు తెలుసు. తెలియదు కదా, ఈ ఫోటోలో మనమే ఉన్నాం కదా, అందుకు మనల్ని ముట్టించింది. మనల్ని వాళ్ళు చంపేశారు. నాకేం తెలీదు అక్క, అంత ఇల్లే చేసిర్రు. నేనేమన్నా అడిగినా నిన్ను? నీ సంగతి ఏంది? అది మా ఆయన. ఒక్క నిమిషం ఆగు. నువ్వు వీడెందుకున్నావు? అక్క వీళ్ళ స్కీమ్ లో నేనే కదా జాయిన్ చేసింది. వీళ్ళకి డబ్బులు అందలేదంట అక్క, వీళ్ళకి టైం కావాలంట అక్క. ఆ పైసలు నువ్వు కడతావా? వీళ్ళకి కొంచెం టైం ఇస్తే కడతారక్క. అదే ఆ పైసలు నువ్వు కడతావా? నాకు ఇప్పుడు పైసలు కావాలా. నేను ఎందుకు కడతాను అక్క, వాళ్ళకి కొంచెం టైం ఇస్తే కడతారంట. రాజురెడ్డి, దాని బంగారం ఉంచుకో. బంగారమ్మా, నా బంగారం ఎందుకు ఉంచుకుంటారు అక్క, వాళ్ళకి టైం ఇస్తే కడతారు కదక్క. ఈ పాల్గాలు అందరూ ఎడకలు వస్తారు. వాడు మొగ్గుని తీసుకురాపా. మా ఆయన ఎందుకు అక్క? ఇప్పుడు కానీ ఇంకో చక్కగా ఇది పంచాయతీలకు రాదు. సరే అక్క, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు భయం వచ్చేసిందా? ఎక్కడ నేను పంచాయతీలను తీసుకొస్తాను. నాకు చాలా ఇక్కడ నుంచి పిగాయి పోయి ఇక్కడ నుంచి. ఎక్కడెక్కడ నుంచో వస్తాడు. అక్క ఆమె నేను ఏం చేయలేదు అక్క, అంత ఇల్లే చేసిర్రు. నేను నిన్ను అడిగినా ఏమన్నా? పైసలు రెడ్డమ్మ, నా కొడుకుని వదిలేయండి. రాజురెడ్డి, దాని సంగతి ఏంది? ఒక్క నిమిషం అక్క, ఫోన్ వస్తుంది అక్క. రాజురెడ్డి, 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 అసలు ఎక్కడా? రెడ్డమ్మ, నా కొడుకుని వదిలే. నీ కొడుకుని వదలాలంటే ఫస్ట్ పైసలు కట్టు. రాజిరెడ్డికి ఇచ్చాను, తనకి ఫోన్ చేయండి. రాజురెడ్డికి ఇచ్చినావా? చేస్తున్నావు ఇప్పుడే. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అయితే శిరీషకి చెయ్యి. నీకు శిరీష కూడా తెలుసా? చెయ్యి, కాల్ చెయ్యి. తనది కూడా కలవట్లేదా? స్విచ్ ఆఫ్ అని వస్తుందా? ఏంది ఇంకా నన్ను గుర్తుపట్టలే? నా వాయిస్ విని కూడా గుర్తుపట్టలేదా? అయితే ఇప్పుడు చూడు. ఏం రెడ్డమ్మా, ఇంకా గుర్తుపట్టలే? అమ్మో, మనం చంపినామని పోలీసులు తెచ్చినట్టుంది. పోలీసులు మనం తీసుకెళ్ళడానికి వచ్చిర్రు. ఓకే, చెప్పినాం అనుకుని జరా ఆగు.
నీ సంగతి నేను మళ్ళీ చెప్తా. మీరేనా? అమ్మ నేనేం చేయలేదు మేడం, అంత వీళ్ళే చేసిర్రు. మనం ఏం చేసినాం? ఏమైనా ప్రూఫ్ ఉందా? ఫోటోలు ఇంట్లో ఉంటాయి కానీ ఇక్కడ ఉంటాయా? ఫోటోలా? ఏం ఫోటోలు? నాకు అన్నీ తెలుసులే. నేను మీకు పైసలు ఇచ్చేది గుర్తుందా? పైసలా? నాకా? నన్ను గుర్తుపట్టలేదా? మీరు గుర్తుపట్టక అది గుర్తుపట్టక చల్! పైసలు సెటిల్మెంట్ అయింది, వెళ్ళండి. నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? నా సంగతి వచ్చినాయి. వాళ్ళ పైసలు కూడా నువ్వే కడతా అంటున్నావు. నీ పైసలు తీ. నేనెవరో నీకు తెలియాలి అంతే కదా? శిర్ష చచ్చిపోయినప్పుడు నీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఎవరు చేశారో తెలుసా? నేనే. నేనెవరో నీకు తెలుసా? ఇందు ఐపీఎస్. నువ్వు సంపాదించిన ఈ ఆస్తి, నువ్వు వేసుకున్న ఈ నగలు, నీ అత్త మామ, నీ భర్త, నీ తమ్ముడు, నీ మన్వలు అందరినీ నీకు ఇచ్చేస్తాను. నువ్వు చచ్చిపో. సరే సరే సరే, నీకు 2 ఆప్షన్లు ఇస్తాను. ఒకటి, నీ అంతటి నువ్వు చచ్చిపో, లేదా నీ ఫ్యామిలీ అందరినీ నేను చంపేస్తాను. అఫ్కోర్స్ వాళ్ళు చచ్చిపోయాక ఎలాగో నువ్వు చచ్చిపోతావు అనుకో. ఈ చావులు కూడా నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ఓకే, నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకే, కొంచెం లేట్ అయినా పర్లేదు, మంచిగా చేయండి. దీన్ని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలే మేడం, అసలు చాలా రోజులు అయింది కదా. మమ్మల్ని అయితే చాలా సరే కానీ ఫ్రెండ్ అదంతా వదిలేయండి. ఫస్ట్ దాన్ని ఎందుకు చంపారే? చంపలేదని నాకు తెలుసు. మీరు మళ్ళీ ఫోటోలు తీసానే, ఫోటోలు మీ ఇంటికి వచ్చాయి కదా, ఎలా వచ్చాయనుకున్నారు? అది తీసింది నేనే. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? టెన్షన్ పెట్టాం మేడం, అసలు టెన్షన్ పెట్టారు. ఇంత టెన్షన్ పెడతావా మమ్మల్ని?